భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రైతు సమస్యలు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సిపిఐ ఏఐకేఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు సరైన మద్దతు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వరి ధాన్యానికి మద్దతు ధర పెంచడంతో పాటు రైతుల వద్ద నుంచి తక్షణమే పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశంలో పండించిన పంటకు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి కనపడలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఇవాళ చూసినట్టయితే 12 సంవత్సరాల కాలం నుండి ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రైతుకు నష్టం లేకుండా, రైతుకి ఇబ్బంది లేకుండా నేను రైతుని రైతుకు తగ్గట్టుగా పరిపాలన కొనసాగిస్తా. నరేంద్ర మోడీ గారు ఇవాళ రైతుల్ని అన్యాయం చేస్తూ ఉన్నాడు. బడ్జెట్లో సరిపోయినటువంటి కేటాయించట్లేదు. రెండోది ఇవాళ పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితులు ఏం లేదు. ఇవాళ నామమాత్రంగా గిట్టుబాటు ధర పెంచడం జరిగింది. ఒక 72 రూపాయలు ధాన్యానికి పెంచారు. 2 రూపాయల చొప్పున పర్సెంటేజ్ చేసి 2 రూపాయల చొప్పున అపరాలకి ఇవాళ పెంచడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ దేశంలో రైతాంగం కష్టపడితేనే ఇవాళ అందరికీ 5 ఏళ్ళు నోట్లో పోయే పరిస్థితి ఉన్నది. అటువంటి రైతు కష్టపడి అన్నిటికీ నష్టాలకి కష్టాలకి ఉన్నటువంటి వర్షాలకి అగాలానికి అన్నిటికీ కూడా పంట పురుగుకి రోగాలకి అన్నింటినీ కూడా తట్టుకొని అన్ని నష్టకష్టాలని భరాయించి ఇవాళ రైతు పండించిన పంట తీసుకొచ్చి ధాన్యాన్ని తీసే కేంద్రాల్లో కొనుగోలు చేయమంటే దాన్ని గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ స్వామినాథన్ కమిషన్ ఆనాడు ప్రభుత్వం వేసింది. ఆనాడు ఉన్న ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది, అది స్వామినాథన్ కమిషన్. ఆ కమిషన్ ఏదైతే రైతాంగం దగ్గరికి వెళ్ళి సర్వే చేసి అన్ని రకాలుగా ఉన్నటువంటి రైతు ఇబ్బందులను తెలుసుకొని అది ఒక సిఫారసు చేసింది ఆ స్వామినాథన్ కమిషన్. ఆనాడు చెప్పారు వాళ్ళు, స్వామినాథన్ అయ్యా ఏదైతే రైతు పండించే పంటకి ఎంతైతే ఖర్చు పెడతాడో ఆ ఖర్చు పెట్టే దాంట్లో సగం 50% అదనంగా కలిపి రైతు గిట్టుబాటుతో నిర్ణయం చేయాలని చెప్పారు. దాన్ని అమలు చేయమని శతాబ్దాల తరబడి మేము అల్గడి చేస్తూ ఉన్నాం రైతాంగంగా. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి కనపట్లేదు. అందుకనే ఇవాళ ఎన్నికల వారీగా కూడా ఇవాళ పోరాటం చేసి రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కి ఆయన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి రైతుకు న్యాయం చేయి, గిట్టుబాటు రేటు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళకి ఈ వారం రోజుల్లోనే పెట్రోల్ డీజిల్కి విడతల వారీగా పెంచుకుంటూ ఇవాళ 10 రూపాయలు దాటే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే 10 రూపాయలు అంటే ఇంకెంత పెంచాలని ఆ యొక్క పెరిగినటువంటి పెట్రోల్ రేట్లు ఇవాళ పెట్రోల్ మీదనే పట్టలేదు. సామాన్య మానవుల మీద కూడా ఇవాళ రేటు పడిపోతూ ఉన్నది. ఇవాళ కూరగాయలు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయి. ఇవాళ రవాణా ఛార్జీలతో పాటు అన్నీ కూడా పెరిగే పరిస్థితి. అందుకని ఎమ్మటే తక్షణమే ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు కమిటీ చేసుకొని ఇవాళ తక్షణమే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. దాంతోపాటు రైతుకి గిట్టుబాటు రేటు ఇవ్వాలి. ఆ గిట్టుబాటు రేటు ఇచ్చే వరకు కూడా రైతులందరూ కూడా రైతుల వారీగా పోరాటం కొనసాగిస్తామని ఏఐకేఎస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇవాళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తా. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర, స్వామినాథన్ కమిషన్ వెంటనే, స్వామినాథన్ కమిషన్ వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం.